నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాన్. ప్రస్తుతం మనతో పాటు వేములవాడ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ మాట్లాడమన్నా చెప్పండి, కేసీఆర్ గారు రేపు ప్రోగ్రామ్ పెట్టబోతున్నారు, దీనికి సంబంధించి అసలు ఏం మాట్లాడబోతా ఉన్నారు, మాట్లాడిన తర్వాత నిజంగా రాజకీయాలకు సంబంధించిన ఏమైనా మార్పులు రాబోతా ఉన్నాయంటే ఏం చెప్తారు? కేసీఆర్ అనేది ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొట్టమొదటిసారి బయటకు వెళ్తున్నారు పబ్లిక్. అతని స్పీచ్ వినడానికనే చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన దానికి చేసేదానికి పొంతం లేదు. ఎన్నో హామీలు ఇచ్చింది, ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. అది పైపెచ్చు మొన్న కూడా రాంగ్ అన్నారు, ఇక్కడ భూములన్నీ గుంజుకుంటారు అది ఇది అని అన్నారు. మేము పంట పొలాన్ని అని బెదిరించి మేము ఇప్పుడు రాంగా వెళ్ళా అక్కడ నుంచి రాంగా ఇవన్నీ తిరుక్కుంటూ వచ్చినాం. ప్రతి ఒక్కరు అన్న అటువంటిది ఏం లేదు, మేము స్వచ్ఛందంగా ఇచ్చినాం. అప్పుడు కేసీఆర్ ఉండగా ఎండాకాలం కూడా మాకు మంచిగా నీళ్ళు ఇచ్చారు, టైం కానీ అన్ని చేసారు, కరెంట్ ఇచ్చారు. ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నాం, మొత్తం పంటలు ఎండిపోయినాయి అన్న. అది కరెంటు టైంకి ఉండలేదు, నీళ్లు ఇస్తలేరు. ఇట్లా ఒక్కటి కాదన్న, చాలా ఉన్నాయి. అప్పుడు ఫస్ట్ ఏమన్నారు, ప్రతి మహిళకు 2500 అని అన్నారు, అది లేదు. 6 గ్యారెంటీలలో ఇప్పుడు నాకు తెలిసి అయితే కిందికో మీదకి ఒక ఫ్రీ బస్ అనేది నడుతుంది. అది కూడా అన్న ఆడోళ్ళకి విలువ లేకుండా ఎత్తున్నారు, అన్న కూడా కొట్టుకుంటారు. మీరు చూస్తున్నారు ఆడ ఈడ ప్రతి ఒక్క బస్సులో ఒకళ్ళు సికండర్ పట్టుకుని కొట్టుకుంటారు. లేడీస్ ఇది ఇట్లా చేస్తారు, పింఛను అచ్చడి బరాబర్ అత్తలే. వాళ్ళు చేసింది ఏమన్నా మార్పు అని ఏం మార్పు అన్నా ఇంత టీఎస్ ఉంటే దాన్ని టీజీఎస్ చేసారు. తెలంగాణ తల్లిని బట్టలు ఇచ్చినట్టు ఏది మండి పెడుతుర్రు. మార్పు సామాన్య మహిళల తీర్చిదిద్దినాం, ఒకప్పుడు వాళ్ళ బిడ్డల కవితల తీర్చిదిద్దుకుంటూ కేసీఆర్ గారు ఇప్పుడు మేము ఒక సామాన్య మహిళల పంట పొలాల్లో పనిచేసుకునే మహిళల తీర్చిదిద్దామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తారు. తెలంగాణ తల్లి అంటే అన్న అది మన దేవత అర్థం. తెలంగాణ తల్లి ఒక్క నీ ఇంటి ఆడబిడ్డనో నా ఇంటి ఆడబిడ్డనో కాదు, మన తెలంగాణ ప్రతీక. దానికి నీ ఇంటి బిడ్డ నా ఇంటి బిడ్డ అని చెప్పి అట్లా చేసుడు ఇది కరెక్ట్ కాదు. అది ఏమున్నా దాన్ని ముట్టుడే తప్పు. దాన్ని తీసుకొచ్చి దానికి ఇది లేదు అది లేదు, ఇది వీళ్ళ బిడ్డ. మరి ఇప్పుడు ఈమె వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి కూతురా, మరి ఇది ఏంటిది? ఇది కరెక్ట్. రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉందా అంటే ఇవన్నీ ఉత్తుత్త మీటింగ్లు, ప్రజల సొమ్ముతో వీళ్ళు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు తప్ప మళ్ళీ 10 సంవత్సరాలు ఉండేది మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరి దీని గురించి ఏం చెప్తారు? అలా ఇది ముందు ఖర్చు అంటే ఇది స్వచ్ఛందంగా పబ్లిక్ వాళ్ళే ఇచ్చినాయి. ఈ ఖర్చు అనేది జనరల్ గా ఇది ఉంటది. దీనికి అందరూ మేమైతే స్వచ్ఛంగా వస్తున్నాం, ఆడికి వెళ్ళి మా సొంత ఖర్చుతోనే వస్తున్నాం వెహికల్. దీని ఖర్చు అనేది ఏమున్నా చెప్పుర్రి. ఇప్పుడు అతడు ఈ 5 ఏళ్ళు ఎలా దిగాలి, నెక్స్ట్ 5 ఏళ్ళు దేవుడేరు. ఇప్పుడు ఈ గడిచిన ఇంకా 3.5 సంవత్సరాలు అతడు ఉంటే అతడే గొప్ప. ఇప్పుడు అతని కొడంగల్లా గెలవాలి, చూద్దాం. అతను గెలిచే పరిస్థితి జీవితం మళ్ళా మన ఇంకా 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ అన్నట్టు పార్టీ మన తెలంగాణలో అధికారంలోకి రాదు. అది అంతా ఇక సెంట్రల్లో కూడా వచ్చేదంటే అది కూడా నమ్మిక లేదు. అన్ని ప్రతి కూడా 420 హామీలు అని మొత్తం 420 హామీలు, అది ఒక్కటి కూడా అమలు చేసింది లేదు, పోయింది లేదు. ఇక ముందు కూడా చేస్తాడు అనేది లేదు. అసలు రేవంత్ రెడ్డి వేరు, సీఎం సీటు వేరు. అతని మాట్లాడే మాటలకు అతను ఏమైనా ఉందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కకు ఉండి మాట్లాడితే వేరే, కుర్చీలో కూర్చుని మాట్లాడితే అది ఒక అతని కుర్చీ కాదు కదా, అది తెలంగాణకు గుండెకాయ. అటువంటి అలా కూర్చుండి అతడు ఏం మాట్లాడుతుండో ఏం కాతునో అర్థమవుతుంది. అంతగా చిల్లర మల్లర మాట్లాడు, అది కరెక్ట్ కాదని అట్టి తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటుంది. అలా మాట్లాడకూడదని నా యొక్క విజ్ఞప్తి.